యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నేను ఈ సమయంలో నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయనా, అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటున్నాను. నీ బలమైన సన్నిధి, నీ కృప మెండుగా కుమ్మరించమని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాను. నన్ను నీవు మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయనా, అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదని. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కదండి. ఈ సమయంలో దేవుడు మనందరితో కూడా మరి శ్రేష్టంగా మాట్లాడబోతా ఉన్నాడు. తల్లి వలె యేసుక్రీస్తు ప్రభువారు, తల్లి వలె యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. ఒకసారి నీ చేతుల పైకి తల్లిలు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఈ రోజున మీ అమ్మ మిమ్మల్ని ఎట్లయితే ఆదరిస్తుందో నేను కూడా అంతకంటే ఇంకెక్కువగా నేను మిమ్మల్ని ఆదరిస్తా. నిజమే కదా. మన జీవితంలో ఎన్నో దెబ్బలు మనకు తగిలినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, లేదంటే సమస్యలు వచ్చినప్పుడు, లేదంటే వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అందరికంటే ఫస్ట్ మన పక్షం నిలబడే వ్యక్తి ఎవరు? అమ్మ కదా. అమ్మ మనకు ఎంతగానో సహాయం చేస్తుంది, ఎంతగానో మనకు ఆలన పాలన చూసుకుంటుంది, మనకు ధైర్యం చెప్తుంది, మనల్ని ఆదరిస్తుంది కదా. అమ్మ పచ్చున్నైనా సరే మన కడుపును నింపుతుంది కదా. ఒకటి కాదు, రెండు కాదు, ఎంతగానో తాను ప్రయాసపడుతుంది తన పిల్లల విషయమై. ఈ రోజున ఈ యొక్క ఉపవాస ప్రార్థన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఒకని తల్లి వాని ఆదరించినట్టు నేను మిమ్మను ఆదరించదను. మరి దేవుడు కూడా ఈ సమయంలో మనల్ని ఆదరిస్తా అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఆదరణ ఎలాగుంటుంది? తల్లి వలె. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు, నేను మిమ్మల్ని ఎలాగ ఆదరిస్తాను. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. హల్లెలూయా. రాసుకోండి. మొట్టమొదటిది ఆకలి తీర్చే యేసయ్య, ఆకలి తీర్చే యేసయ్య. అమ్మ ఏం చేస్తుంది? మన ఆకలిని తీరుస్తుందా? తీర్చదా? తీరుస్తుంది కదా. అలాగే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికీ ఆకలి కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆకలి తీర్చే దేవుడు. మనము బాధలో ఉంటే, మన కష్టాల్లో ఉంటే, మన సమస్యల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, మనం మొట్టమొదటిగా ఏం చేస్తాం తెలుసా? అమ్మ నాకు అన్నం వద్దు అనేస్తాం ఇంట్లో కదా. నాకు అన్నం వద్దు, నాకు తినాలనిపించడం లేదంటాం కదా. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, నేను నీకు ఆకలి తీరుస్తాను బిడ్డ. నీ బాధలు నాకు తెలుసు, నీ కష్టాలు నాకు తెలుసు, నీ సమస్యలు నాకు తెలుసు, నీ వ్యాధులు బాధలు నాకు తెలుసు, నీ చింత నాకు తెలుసు, నీ కష్టాలు నాకు తెలుసు, నేనున్నాను తీర్చడానికి అని ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు. నిజమే. ఈ రోజున ఒక్కొక్కసారి మన తల్లికి మన బాధలు చెప్పుకోలేకపోవచ్చు, తండ్రికి చెప్పుకోలేకపోవచ్చు, స్నేహితులకు చెప్పుకోలేకపోవచ్చు, లేదంటే ఎవరికి మనం చెప్పుకోలేకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి దగ్గర మాత్రము దాపరికం లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఆయనకు మనం చెప్పుకోవచ్చు. మనకున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించేంత సామర్థ్యమైనటువంటి దేవుడు, మన సమస్యలు తీర్చే దేవుడు, నీ ఆకలి దప్పులను తీర్చే దేవుడు, నీ కష్ట నష్టాలను తీర్చే దేవుడు. తల్లి వలె నేను ఆదరించినట్లుగా నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఏ రీతికైతే తల్లి ఆకలి తీరుస్తుందో, ఏ రీతికైతే తల్లి దాహము తీరుస్తుందో, ఏ రీతికైతే తల్లి మనల్ని లాలిస్తుందో, పాలిస్తుందో, ఏ రీతికైతే తల్లి మన ఎడల కరుణ చూపిస్తుందో,
ఏ రీతికైతే తల్లి మనం బాధపడితే తన హక్కును చేర్చుకొని మనకు ధైర్యం చెప్తుందో, ఏ తల్లి అయితే మన ఎడల జాలి చూపిస్తుందో, రోగంతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు మన కట్లు కడుతుంది, ఎంతగానో శ్రమ పడుతుంది, మన స్వస్థత మనకు వచ్చేంత వరకు తను కష్టపడతానే ఉంటుంది. అలాగే మన తప్పులన్నింటినీ ఏం చేస్తుంది, క్షమిస్తుంది. అలాగే మన కొరకు ప్రాణం పెట్టడం కూడా అమ్మ సిద్ధపడలేదా, సిద్ధపడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ తల్లి వలె నేను మిమ్మను ఆదరించేదను. చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారు తల్లితో పోల్చుకుంటున్నారు. ఈరోజు నా తల్లి ఎంత త్యాగం అయితే చేయగలుగుతుందో బిడ్డల కోసం, యేసుక్రీస్తు ప్రభు వారు తన బిడ్డల కోసం అంతకంటే ఇంకా ఎక్కువ త్యాగం చేశాడు. ఆయన ప్రాణమును పెట్టాడు. ఆయన ఈరోజు నీ కొరకు, నా కొరకు సిలువ రక్తం కార్చి చనిపోయినటువంటి వ్యక్తి, ప్రతి పాపములకు రక్తం చిందించి చనిపోయినటువంటి వ్యక్తి. ఈ లోకంలో మనకి నిజంగా ఈరోజు సంతోషంగా, ఆనందంగా తల్లిదండ్రులతో, లేదా కుటుంబాలతో, బంధువులతో, లేదంటే అందరితో మనం కలిసిమెలిసి ఉండగలుగుతున్నామంటే ఆ రోజు దేవుడు మన ఇళ్ళ కరుణ చూపించాడు కాబట్టి. లేదా నిజంగా ఈరోజు మన స్థితి ఎలాగుండేదో, మన బ్రతుకు ఎలాగుండేదో, మన జీవితం ఎలాగుండేదో ఒకసారి ఆలోచించుకుంటేనే చాలా భయం వస్తుంది మనకి. నిజంగా దేవుడు ఎంతగానో మన ఇళ్ళ కృప చూపించినాడు. హల్లెలూయా! ఎంతగానో కృప చూపించినాడు, ఎంతగానో సహాయం చేశాడు. ఆయన ఎంతగానో మనల్ని బలపరిచినాడు, ఎంతగానో మనల్ని పోషించినాడు, ఎంతగానో మన అవసరాలు తీర్చినాడు. ఆకలితో ఉన్నప్పుడు ఆకలి అని అరిచినప్పుడు మన ఆకలి దప్పులు తీర్చినటువంటి వాడు. వ్యాధితో ఉన్నప్పుడు ప్రభా నేను రోగంతో ఉన్నాను స్వస్థపరచంటే మనం స్వస్థపరిచిన దేవుడు. ఇట్లాంటి ఆదరించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు, క్షమించే దేవుడు, కృప చూపించే దేవుడు, వాత్సల్యత చూపించే దేవుడు నిజంగా మనకి లోకంలో ఎక్కడ కూడా లేడు. పరిశుద్ధ గ్రంథం ఒక మాట ఉంటుంది, రేపటి దినము గురించి అతిశయపడకము, ఏ దినం ఏది సంభవించినది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరువులే నిన్ను పొగుడుదును. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపమా రెండింటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వల్లే పొరులనది. రోషము ఎదుట ఎవడు నిలవగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. హల్లెలూయా! ఈరోజు దేవుడు నేను ఆదరిస్తున్నాడు, అలాగే నేను బహిరంగ కూడా గద్దిస్తాడు కదా. ఎన్నోసార్లు మన తల్లి మనల్ని కొట్టదా? ఎన్నోసార్లు మన తల్లి కొట్టదా? ఎందుకు కొడుతుంది? మనం ఏదైనా తప్పు చేస్తే మనం శిక్షిస్తుంది. శిక్షించిన తర్వాత మళ్ళీ మనకేం చెప్తుంది? మంచి మాటలు చెప్తే, ఇట్లా చేయకూడదు బిడ్డ, అట్లా చేయాలి బిడ్డ, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, నువ్వు చేసిన తప్పు కదా. నిజంగా ఈ రోజున గద్దించడం మేలు. వాక్యము గద్దింపు ఉండాలి. వాక్యంలో సంఘాలలో గద్దింపు ఉండాలి, హెచ్చరికలు ఉండాలి సంఘాలలో. ఈరోజు నేటి కాలంలో సంఘాలు రోజు రోజుకి ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం కదండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తా, నేను మిమ్మల్ని సరిచేస్తా, నేను మిమ్మల్ని గద్దిస్తా, నేను మిమ్మల్ని హెచ్చరిస్తా, నేను మిమ్మల్ని ప్రేమిస్తా, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, పోషిస్తాను. మీ సమస్యలు సమస్తం మీకు ఏది కావాలన్నది నేను మీకు అనుగ్రహిస్తాను. ప్రియమైన దేవుని వారలారా, పిల్లలారా, అందులో దేవుడు మీ అందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం పోనీ యొక్క సద్విగణము చేసుకోవాలా. దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా సమయాన్ని సద్విగణం చేసుకోగలిగితే ఈరోజు ఈ లోకానికి ఎంత బరువున్నా, ఎంత భారమున్నా దేవుడు వాటన్నిటి నుంచి నీకు విడుదల కలిగించి ఆయన నీకు సంతోషం కలుగు చేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు నిజంగా మన అవసరాలు తీర్చేవాడు. నీ కుటుంబంలో ఏ అవసరత ఉందో ఆయన నీ ఆకలి తీర్చేవాడు, నీ దాహమును తీర్చేవాడు. నేను చెప్పినట్టుగా సమస్తము చేయగలడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ ఎడల జాలి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మరి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్నించుకోండి. నా జీవితం ఎలాగుంది, నా బ్రతుకు ఎలాగుంది? దేవుడేమో నాకు అన్ని సమకూరుస్తున్నాడు కదా, దేవుడు నా జీవితాలన్నీ మేలు చేస్తున్నాడు, నన్ను ఆదరిస్తున్నాడు కదా. నేను బాధలో ఉన్నప్పుడు, నేను ఏడ్చిన వేళ, కృంగిన వేళ, ఓదార్పు లేని వేళ నాకు తోడుగా నీడగా నిలబడినటువంటి వ్యక్తి యేసే కదా. ఈరోజు నేను యేసైతే ఉన్నానా అని మనం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలా. ప్రేమైన దేవుని వారలారా,
ఈరోజున దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మన తప్పులన్నింటినీ క్షమించేవాడు. మీరు ఏం దిగులు పడ్డం అవసరం లే, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అడిగితే చాలు, ఆయన నీ పాపాలను క్షమిస్తాడు. ఒకవేళ నీ ఫ్రెండ్స్ని ఏమైనా అన్నావేమో, ప్రభు దగ్గర క్షమాపణలు. నీ తల్లిని ఏమైనా అన్నావేమో, ప్రభు దగ్గర క్షమాపణలు. నీ తల్లిదండ్రులు ఏమైనా అన్నావేమో, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. నువ్వు చేసిన ప్రతి తప్పులు, ప్రతి పాపము ఒకవేళ మనుషులు క్షమించలేకపోయినా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన క్షమించి నీ బాధనంతటికి నివారణ చేసేటువంటి వాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ బాధ ఎంతున్నా, నీ సమస్య ఎంతైనా, నేను బయట బోర్డు మీద రాసిన మన సమస్యలన్నిటికీ పరిష్కారము. చదివినారా బోర్డు ఎప్పుడన్నా? బయట ఏముంది బోర్డు మీద? మన సమస్యలన్నిటికీ పరిష్కారం యేసయ్య. ఏముంది? పోయేటప్పుడు చదవండి అందరూ కూడా. ఏముంది? మన సమస్యలని పరిష్కారం ఎవరు? యేసయ్య. చదువులో అయినా, ఉద్యోగాలైనా, లేదంటే ఇంట్లో అయినా, బయట అయినా, ఎగ్జామ్స్లో అయినా, చదువులో అయినా, ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా, ఏ పరిస్థితి అయినా, ఏ విషయమైనా వాటన్నిటికీ పరిష్కారము యేసయ్యే. హల్లెలూయా. యేసు లేకుండా పరిష్కారం దొరకదు. యేసయ్య ఉంటేనే పరిష్కారం. ఇప్పుడు డాక్టర్ లేకపోతే రోగం బాగవుతుందా? కాదు. డాక్టర్ దగ్గరికి పోయి మనం ఏం చెప్తాం? మన రోగం అంతా చెప్తే డాక్టర్ రాసి ఇంజక్షన్, ట్యాబ్లెట్ రాసి ఇస్తాడు. అదే డాక్టరే లేకపోతే మన రోగం ఎట్లుంటుంది? అట్నే ఉంటుంది, అది పోనే పోదు కదా. ఒకవేళ ఒక 2-3 రోజులకు పోయినా మళ్ళీ వస్తానే ఉంటుంది. దానికి యాంటీబయాటిక్ పడాలా. ఒక రోగం పోవాలంటే యాంటీబయాటిక్లు పడాలా. ఎంతో ప్రాసెస్ ఉంటుంది ఒక రోగం పోవాలంటే, ఒక వ్యాధి పోవాలంటే కదా. ఇప్పుడు ఉదాహరణకి షుగర్ పేషెంట్లు రోజుకి ఎన్ని మాత్రలు వేసుకుంటారు? షుగర్ పేషెంట్లు తెలుసా? బీపీ పేషెంట్లు కానీ, హార్ట్ పేషెంట్లు కానీ చాలామంది ఉంటారు. ఇట్లా రోజుకి ఎన్ని మాత్రలు? 15-20 మాత్రలు వేసుకుంటారు కొంతమంది అయితే కదా. చూసారా, పరిష్కారం కోసం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నేనేమంటానంటే, ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తి దగ్గరికి కాకుండా పరలోక సంబంధమైన వ్యక్తి దగ్గరికి కూడా మనం వెళ్ళగలిగితే నీ పరిష్కారానికి సులువుగా, నీ సమస్యకు సులువుగా పరిష్కారం నా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. సులువుగా పరిష్కారం ఇచ్చే దేవుడు. నువ్వు ప్రభుని అడిగితే చాలు, సింపుల్గా నీ జీవితంలో పరిష్కారం జరిగిపోతుంది. నీ బాధ అంతా కూడా, ఈ లోకమంతా ఏమనుకుంటుంటే యాక్షన్ అనుకుంటుంది, కానీ దేవుడు నీ బాధనంతటిని తీసివేసి నీకు నివారణ కలిగిస్తాడు ఆయన. హల్లెలూయా. బాధ వెంట నవ్వు, రోగం వెంట స్వస్థత నా దేవుడు ఇస్తాడు. సమస్తం సాధ్యం ఆయనకి. యేసయ్యకి అసాధ్యమైనది లోకం లేదు. మన కొరకు ప్రాణం పెట్టాడంటే ఇంకా మన కోసం చిన్న చిన్నవన్నీ చేయలేడా? చేయడా? చేస్తాడు. నమ్మకమైన వాడు మన దేవుడు. మీకు ఇచ్చిన పనులు నమ్మకంగా ప్రభు సన్నిధిలో చేసుకోండి. ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండండి. ప్రభు సన్నిధిని ప్రేమించండి. ఆయన తల్లిలాగా మేము ఎట్లయితే ఆదరించాలని ఆశపడుతున్నాడు. నీ తల్లి, నీ తండ్రి ఎట్లయితే నేను చూసుకోవాలనుకుంటారో అంతకంటే ఇంకెక్కువగా నిన్ను ప్రేమించే వ్యక్తి, ప్రాణం పెట్టిన వ్యక్తి ఇంకెట్లా చూసుకుంటాడో ఆలోచన చేయండి. తల్లిదండ్రుల దయ మనకు కోరదగినదే, దేవుని దయ కూడా మనకు కోరదగినదే. దేవుని మనము ఆరాధించాలి, గణపరచాలి. ప్రభు చేసిన కార్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు రుణస్థులమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఉండాలి. నిజమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఆదరించబడతాడు. హల్లెలూయా. ఎప్పటికీ ఆదరించబడతాడు నిజమైన క్రైస్తవుడు. లోక సంబంధమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా సమస్యల్లో ఉంటాడు, శ్రమల్లో ఉంటాడు, వ్యాధుల్లో ఉంటాడు, బాధల్లో ఉంటాడు. ఎందుకంటే వేషధారణ క్రైస్తవ జీవితం, మోసకరమైనటువంటి క్రైస్తవ జీవితం. ప్రతిదీ కూడా ఫెయిల్, ఎప్పుడు తిట్లు, కొట్లు ఎప్పుడువే జరుగుతుంటాయి. ఎవరైతే దేవునితో ఉంటారో వారికి నిజంగా అన్నీ కూడా దేవుడు సహాయం చేస్తాడు, వారికి ఆదరిస్తాడు, వారిని దేవుడు పోషిస్తాడు, దేవుడు వారిని సంరక్షిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ప్రభు నీ తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు, నీ పక్షంలో ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. నీ జీవితాన్ని అద్భుతంగా మార్చాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీ స్థితిగతులను దేవుడు మార్చాలని ఆశపడతా ఉన్నాడు. వస్తారా యేసయ్య యొద్దకు? ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు మనతో మాట్లాడి, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మీ దాహాన్ని తీరుస్తున్నాను, నేను మిమ్మల్ని కరుణిస్తాను, నేను మీ మీద జాలి చూపిస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నేను మీ కొరకు ప్రాణం పెట్టాను. కాబట్టి రేపటి దినం గురించి ఆలోచించొద్దు. రేపు దినం ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈ దినమే, ఈ రోజే ప్రభువుని మీ హృదయాన్ని అంగీకరించుకోండి.
మీ సమస్యలన్నిటికీ పరిష్కారం యేసయ్యే. ఒకవేళ తల్లి అయినా నిన్ను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను ఎడబాయనన్నాడు దేవుడు. హల్లెలూయా. పాట ఉంది కదా, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాన నేను. హల్లెలూయా. అరచేతులని నిన్ను చెక్కి ఉన్నాడు. ఈరోజు నా ఉపవాస ప్రార్థన కూడికలో ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను చెక్కి ఉన్నాడు. ఆయన నీ ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన నీ ఎడల కరుణ చూపిస్తున్నాడు. ఒకవేళ నీ తల్లి నిన్ను మరుస్తుందని నేను నిన్ను మరువను. ఎంత అద్భుతమైన మాట ప్రియమైన దేవుని వాళ్ళారా. నిజమే, ఈ లోకమంతా కూడా మళ్ళీ మర్చిపోతుంది, మనల్ని విడిచిపెడుతుంది. మనము దేనికి పనికిరామంటది ఈ లోకం. నువ్వు దేనికి ఉపయోగపడదంటది ఈ లోకం. కానీ నువ్వు ఉపయోగపడాలంటే, లోకంలో అందరి నోర్లు నువ్వు మూపించాలంటే నువ్వు ఎవరితో ఉండాలా? యేసయ్యతో ఉండాలా. యేసయ్య ద్వారా నువ్వు ఆదరించబడాలా. యేసయ్య ద్వారా నువ్వు దీవించబడాలా. యేసయ్య ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలా. అప్పుడు ఈ లోకమంతా కూడా నిన్ను చూసి నోటి మీద వేలేసుకునే రోజులు రాబోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం వర్ధిల్లింపబడుతుంది. నీ పిల్లలు వర్ధిల్లింపబడతారు. నీ ఆయుష్ పొడిగించబడుతుంది. నీకు కావాల్సిన క్షేమము, ఆదరణ దేవుడు కలుగు చేస్తాడు. ఈరోజున ప్రభు నీతో ఉంటే, ఆయన ఆదరణ నీతో ఉంటే ఈ లోకాన్ని నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. యేసే ఆదరణ లేకపోతే, యేసే శక్తి లేకపోతే, యేసే బలము లేకపోతే నీ జీవితంలో ఎన్ని ఉన్నా అవన్నీ సున్నానే. వాక్యం చెప్తా ఉంది కదా, పగలు ఎండ దెబ్బని రాత్రి వెనల దెబ్బని నీకు నేను తగలనీయను. ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. ఆయన మనల్ని ఒక్కసారి మనం ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన కౌగిట్లో మనం ఉంటే చాలు, ఆయన మన జీవితంలో నువ్వు అడగనవన్నీ కూడా చేసే దేవుడు అటువంటి వాడు. అడగక ముందే అక్కర్లు అవసరాలు తీర్చే వ్యక్తి. ఈ లోకంలో మనం నోరు తెరిచి అడగాల, నాకు ఈ అవసరం ఉంది, ఇది కథ, ఇది చెప్పాల మనం. కానీ దేవుని దగ్గర నువ్వు ఒక్కసారి వచ్చి నువ్వు పశ్చాత్తాపడితే చాలు, నీ జీవితంలో దేవుడు నువ్వు ఊహకందని కార్యాలను నా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ సమయంలో మనందరం కూడా సమర్పించుకోవాలి. ప్రభు సన్నిధిలో సమర్పించుకొని, ప్రభువా నేను చిన్న పిల్లని ప్రభువా, చిన్న మనసు ప్రభు నాది, పాపముతో నిండానేమో, శాపముతో కొట్టబడుతున్నానేమో, లోకంలో ఉన్నానేమో, నన్ను క్షమించు నాయన అని నువ్వు అడిగి ప్రభు దగ్గర పశ్చాత్తాపం పొందగలిగితే ప్రభు నిన్ను కరుణిస్తాడు. చూడక మాట యెషయా గ్రంథం 53:4 మనం చదివినట్లయితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. హల్లెలూయా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించినాడు, మన వ్యసనములను ఆయన వహించినాడు. ఆయన మెత్తబడ్డాడు, కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, వేదన పడ్డాడు నీకోసం, నా కోసం. నీకోసమే నా జీవితం. ఆయన అన్నాడు నిజంగానే, నీకోసమే నా జీవితం. ఆయన ఈ లోకానికి వచ్చింది నీకోసమే. ఆ కరుణా సంపన్నుడు, ఆ దయామయుడు, కృపామయుడు నీకోసం వచ్చాడు, ప్రాణం పెట్టాడు నీకోసం, నా కోసం వేలాడబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీరు ఈ లోకంలో శ్రమలు ఉండొచ్చు, మనుషులం కాబట్టి శ్రమలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నేను కాదనను. కానీ మీరు ఈ లోకంలో ఏ రీతిగా మీరు జీవించిన ప్రభు సహాయం మీకు తోడుగా ఉండాలంటే మీరందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టుకొని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మీ దినములన్నిటినీ కూడా, ప్రతి దినాన్ని కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరంగా దేవుడు కృప వెంబడి కృపతో ఆయన నింపుతాడు. అటువంటి దేవుడు మన దేవుడు. యొక్క ఉపవాస ప్రార్థనలో ఆయన ఆదరణ కావాలా, ఆయన ప్రేమ నీకు కావాలా, ఆయన సహాయం నీకు కావాలా, అయితే నువ్వు అటు ఇటు తిరగడం అవసరంలా. సింపుల్గా ఒకటే దారి, ఆయనే మార్గం. యేసయ్యను ఆహ్వానించుకుంటే చాలు, నీ జీవితంలో నువ్వు ఆదరించబడతావు. ఆదరణ లేక అటు ఇటు తిరుగుతున్నావేమో, ఆదరణ లేక ఒంటరి స్థితిలో ఉండొచ్చు, కష్ట నష్టాలను ఉండొచ్చు, వ్యాధి బాధలను ఉండొచ్చు, ఆదరణ లేక తిరుగుతున్నావేమో. ప్రభు అంటే నేను నిన్ను ఆదరిస్తాను. ఐఎమ్ హియర్. నేను నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇక్కడే ఉన్నాను, నీ పక్షంలో ఉన్నాను. దేనిని బట్టి చింతించద్దు, దేనిని బట్టి భయపడద్దు. నీ చింత యావత్తు నా మీద వెయ్యి.
అది ఎంత చింత అయినా, ఎంత పెద్ద బాధ అయినా ప్రభు దాన్ని తీర్చడానికి సమర్థుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిజంగా ఎల్లవేళలా నీ కొరకు నా కొరకు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆశ్చర్యకరుడు, నిజంగా ఆలోచనకర్త, మన అవసరాలన్నీ తీర్చే వ్యక్తి, మన బాధలన్నింటినీ తీర్చే వ్యక్తి. అయితే ఈ లోకంలో ఆయన బిడ్డగా ఆయనకు నమ్మకంగా నువ్వు ఉండగలిగితే నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా నా దేవుడు మారుస్తాడు. మీ జీవితంలో ప్రభు ఆదరించడానికి ఈ సమయంలో ఆయన రావాలని ఆశపడుతున్నాడు. ఆహ్వానిస్తారా? దేవుని ఇన్వైట్ చేసుకుంటారా మీ జీవితంలో? ప్రభా, నన్ను ఆదరించు ప్రభా, తల్లి వల్లే నన్ను ఆదరిస్తా అన్నా ప్రభా, నన్ను ఆదరించిన ఆయన అని మీరు అడిగితే చాలు, మీ కన్నీళ్ళ నా దేవుడు నాట్యముగా మారుస్తాడు. హల్లెలూయా. మీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయి. యేసయ్య ఉంటే చాలు, సమస్తము నీకు మేలులే, ఆనందమే మీ జీవితంలో జరుగుతుంది. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి ప్రార్థనలు ఏకీభవించండి. బలమైన ఉజ్జీవం నా దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. మేలుతో మిమ్మల్ని నింపబోతా ఉన్నాడు. సంతోషంతో మిమ్మల్ని నింపబోతా ఉన్నాడు. ఆనందముతో మిమ్మల్ని నింపబోతా ఉన్నాడు. సమస్త ఆనందముతో దేవుడు మిమ్మల్ని నింపబోతా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఆదరించబోతా ఉన్నాడు. ముదిమి వచ్చేంత వరకు మిమ్మల్ని ఎత్తుకొని ముద్దాడే దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నా ప్రభు సన్నిధిలో పాల్గొంటున్న మనం ప్రభు దీవెన మనం పొందాలి, ప్రభు ఆదరణ మనం పొందాలి, ప్రభు ఒక కృపను మనం పొందాలంటే ప్రభు సహాయం మనకు మెండుగా ఉండాలి. అందరూ మోకరించండి.